మనోహర్ పారికర్ ఈ నేల మీకు మొక్కుతోంది, సవినయంగా మొక్కుతోంది. మీరు భౌతికంగా మా మధ్య లేకపోవచ్చు, బట్ మీరు ప్రస్తుతం నివసిస్తున్న స్వర్గం నుంచి మొత్తం చూస్తూ ఉండుంటారు. మీ విజన్, మీ వ్యూహం, మీ లక్ష్యం అండ్ మీ ఆర్థిక క్రమశిక్షణ వాటన్నిటినీ రంగరించి భారత రక్షణ శాఖ తన అమ్ముల పొదిలో ఇవాళ సమకూర్చుకున్న S-400 మీ పేరు ప్రస్తావన చేయకుండా S-400 తనకు తానుగా ఆయుధంగా మారదు. పేరుకి ఆయుధమే కావచ్చు. ఆయుధాన్ని ప్రయోగించేప్పుడు లోపల నుంచి చాలా బిగ్గరగా వినిపించే శబ్దం మనోహర్ పారికర్ అనే మాట వినిపిస్తుంది. అలా S-400తో మీరు మమేకమయ్యారు. మనోహర్ పారికర్ మరోసారి మీకు నమోవాక్కులు చెబుతూ పూర్తి సబ్జెక్టులోకి వెళ్దాం. ఈయన 2014 నుంచి 2017 వరకు భారత రక్షణ మంత్రిగా ఉన్నారు. ఎట్ ఎ టైమ్ వెన్ ఇండియా వాజ్ స్టిల్ గ్రాప్లింగ్ విత్ పీస్మీల్ అక్విజిషన్స్ ఆఫ్ వేరియస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఈచ్ విత్ ఓవర్లాపింగ్ క్యాపబిలిటీస్ అండ్ లిటిల్ ఇంటిగ్రేషన్. ఎప్పుడు కావాలంటే అప్పుడు కిరాణా కొట్టుకు వెళ్ళినట్టు వెచ్చాలు కావాలంటే 100 గ్రాములు 200 గ్రాములు కొనుక్కున్నట్టు 10, 5 తలా 25 ఏదో తెచ్చుకున్నట్టు అలా ఆయుధాలు సమకూర్చుకుంటూ వస్తున్న వేళ మనోహర్ పారికర్ ఈ దేశ రక్షణ రంగానికి ఒక ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చారు. మీరు లేకుండా ఇవాళ ఈ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ కానీ లేకపోతే దేశ రక్షణ మంత్రిత్వ శాఖ కానీ చాలా కీలకమైన అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకొని ఉండకపోవచ్చు. మీరిచ్చిన దిశానిర్దేశం మనోహర్ పారికర్ దేశం మొత్తం ఈరోజు మిమ్మల్ని స్మరించుకుంటోంది. మీరు ఇక్కడి నుంచి భౌతికంగా అంటే మా నేకడేకి మీరు కనపడకపోవచ్చు, బట్ మీ దివ్యదృష్టి వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు. ఇప్పుడు చిరునవ్వుతో మీరు కనిపిస్తున్నారు, చూసారా? అలా మిమ్మల్ని విజువలైజ్ చేసుకుంటున్నారు ఈ దేశ సాధారణ పౌరులు. పారికర్ ఐడెంటిఫైడ్ ద నీడ్ ఫర్ ఎ గేమ్ చేంజింగ్ సొల్యూషన్. ఆ సమయంలో ఇలాంటి చిన్న చితక సమకూర్చుకోవటాలు ప్రొక్యూర్మెంట్ వ్యవస్థ నుంచి ఒక బలమైన ప్రొక్యూర్మెంట్ వ్యవస్థ తయారు చేసే విషయంలో మీరు పడ్డ కష్టం, మీరు ఎదుర్కొన్న విమర్శలు, మీకు ఎదురైన ఛాలెంజెస్, బట్ మీకు ఒక గ్రేట్ వాల్ మీ వెంబడున్నారు నరేంద్ర మోడీ. సో ఆయన గోవాలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క సందర్భంలో మిమ్మల్ని కలిసేందుకు అక్కడికి వచ్చినప్పుడు మీ కార్యాలయం వెలుపల, ఇది నా స్వీయ అనుభవం, వెయిట్ చేస్తుంటే ఎవరో ఒక వ్యక్తి మారుతి 800 కారులో ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి వస్తున్నారు. సాదాసీదా ఓల్డ్ మోడల్ మారుతి 800. సరే ఎవరో వస్తున్నారు కదా అని అక్కడ మీ కార్యాలయంలో, ముఖ్యమంత్రి కార్యాలయంలో మీ పేషీ ఒకటి ఉంటుంది. ఆ పేషీలో కూర్చొని ఉన్నాం నేను, నా కొలీగ్ ఒక వీడియో జర్నలిస్ట్ కిరణ్ కూర్చొని ఉన్నాం. ఎవరో ఒక వ్యక్తి అలా లోపలికి ఆ మారుతి 800 బయట పార్క్ చేశారు, లోపలికి వెళ్ళిపోతున్నారు హడావుడిగా. ముఖ్యమంత్రి ఛాంబర్లోకి వెళ్ళిపోతుంటే మాకు ఆశ్చర్యం వేసింది, ఇదేంటి ఈయన చెప్పా పెట్టకుండా ముఖ్యమంత్రి ఛాంబర్లోకి వెళ్ళిపోతున్నారని. సరే అప్పుడే అదే సమయానికి మీ పేషీని పర్యవేక్షించే ఒక సీనియర్ సూపరింటెండెంట్ కూడా పక్క సెక్షన్లోకి వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత ఎవరో చెప్పా పెట్టకుండా ఇలా వెళ్ళిపోయారండి, మీరు ముఖ్యమంత్రి గారి ఛాంబర్లోకి వెళ్ళిపోయారు, కనీసం సెక్యూరిటీ కూడా ఇక్కడ లేదు, ఏంటండి అది చూసుకోవద్దా అండి. ఆయన పక్కాలన్నవి ఆయనే మనోహర్ పారికర్ అని చెప్పారు. అంత సింపుల్ ఈయన. అంటే ఒక ఐఐటియన్ దార్శనికుడు, భవిష్యత్ దార్శనికుడు. దురదృష్టం దేవుడు తొందరగా తీసుకెళ్ళాడు ఈయన్ని. ఇంకా కనీసం ఒక 10 కాలాలు ఉండాల్సిన ఆయన మనోహర్ పారికర్. ఆయన్ని సీనియర్ సూపరింటెండెంట్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళి మమ్మల్ని పరిచయం చేసిన తర్వాత నవ్వారు. మీరే నా అపాయింట్మెంట్ గురించి నిన్న రిక్వెస్ట్ పెడితే ఇవాళ అపాయింట్మెంట్. ఒక ముఖ్యమంత్రిగా ముక్కు మొహం తెలియని వాళ్ళకి కూడా ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. జస్ట్ చిన్న రిఫరెన్స్ తోటి ఆ రోజు ముందు రోజు వెళ్ళి పర్మిషన్ తీసుకుంటే. తెలుగు రాష్ట్రాల్లో ఇది సాధ్యమవుతుందా? అసలు మీరు చూడగలరా? ఏళ్ల తరబడి ప్రజలకు కనపడిన ముఖ్యమంత్రులను చూసిన ఘనత మన తెలుగు రాష్ట్రాలు. సరే, దట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్, పొలిటికల్ సబ్జెక్ట్. సరే, ఆయన గురించి చెప్పాల్సి ఉంటే, ఈయన బోల్డ్ స్ట్రాటజిక్ మూవ్ పారికర్ షెల్డ్ మల్టిపుల్ స్టాండ్ అలోన్ మిసైల్ ప్రొక్యూర్మెంట్ ప్రోగ్రామ్స్. చాలా చూశారు ఆయన. ప్రపంచం మొత్తం చూసి భారతదేశానికి అనువైన ఒక రక్షణ వ్యవస్థ, మిసైల్ వ్యవస్థని మనం తయారు చేసుకోవాలి, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ కావాలి అని చెప్పేసి ఆయన ఐడెంటిఫై చేస్తే, ఎక్కడి నుంచి చూశారైనా ఫ్రమ్ స్టెల్త్ ఫైటర్స్ అండ్ క్రూయిజ్ మిసైల్ టు డ్రోన్స్ అండ్ బాలిస్టిక్ మిసైల్స్. ఎక్కడ స్టెల్త్ ఫైటర్స్, క్రూయిజ్ మిసైల్స్, డ్రోన్స్, బాలిస్టిక్ మిసైల్స్. దట్ సిస్టమ్ వాజ్ రష్యాస్ S-400 ట్రయంఫ్. రష్యా తయారు చేసిన S-400 ఆయన ఐడెంటిఫై చేశారు. హిస్ విజన్ వాజ్ నాట్ లిమిటెడ్ టు టాక్టికల్ అడ్వాంటేజ్, ఇట్ వాజ్ ఆల్సో అబౌట్ కాస్ట్ ఎఫిషియన్సీ అండ్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ.
ఆర్థిక క్రమశిక్షణ. ఇక్కడ మనోహర్ పర్రికర్ గురించి మాట్లాడుకోవాలంటే ఏదో డాంబికానికి పోయి డబ్బులు అలా విసిరేసి ఆయుధాలు తెచ్చుకోవటం కాదు. ఆ ఆయుధం మనకి ఏ మేరకు ఉపయోగపడుతుంది, మన వాతావరణ వ్యవస్థకు అనుకూలంగా ఉంటుందా లేదా, మనం ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోగలమా లేదా, ఎంతో తొందరగా దాంట్లో ఇమిడిపోగలం, ఆ వ్యవస్థని మనలో ఇమిడ్చుకుంటూ ఆ వ్యవస్థలో మన రక్షణ శాఖ ఇమిడిపోగలదు. ఇలాంటివన్నీ బేరీ చేశారు ఒక ఐఐటి అని ఆయన. అసాధారణమైన ప్రజ్ఞాశాలి. అదంతా ఆయన చూసిన తర్వాత కన్సాలిడేటింగ్ డైవర్స్ డిఫెన్స్ నీడ్స్ టు వన్ ప్లాట్ఫామ్, పారికర్ సేవ్డ్ ద ఎక్స్చెకర్ అప్రాక్సిమేట్లీ 49,300 crore in comparative procurement and life cycle cost. ఇది కదా పరీకర్ అంటే. 49,300 కోట్ల రూపాయల అనవసరపు ఖర్చుని ఆ రోజు ఆయన తగ్గించారు మనోహర్ పారికర్. దేశ రక్షణ రంగం భుజం మీద బరువు పెరిగిపోతుంటే, ఆర్థిక బరువు పెరుగుతుంటే ఆ బరువుని దించేసిన ధీశాలి. మనిషి కల్మషం ఉండదు. వ్యక్తిగతంగా ఆయన్ని చూసిన వాళ్ళు, ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరిని అడిగినా చెప్తారు. అదే చిరునవ్వు. ఆయనకు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా ముఖం మీద ఆ చిరునవ్వు ఆయన చెరిగిపోనేలా, బెడ్ మీద ఉన్న చివరి క్షణం వరకు ఆయన చెరిగిపోనేలా. అది ఆయన సొంతం, అది ఆయన వ్యక్తిత్వం. మోర్ ఇంపార్టెంట్లీ హీ ఎన్షూర్డ్ దట్ ఇండియా వుడ్ లీప్ ఫ్రాగ్ ఇన్ టు టాప్ టైర్ ఎయిర్ డిఫెన్స్ capability bracket on par with global powers like China and Turkey, which had already signed up for the S-400. అప్పటికే చైనా, టర్కీ S-400 కోసం సైన్ అప్ చేసి ఉన్నాయి. Moreover, Parikar initiated the policy groundwork that made this deal possible, like clearing bureaucratic roadblocks. మనకుండే తలకాయ నొప్పులే, రెడ్ టేపిజం బలంగా పెరిగిపోతుంది. ఒక ఫైలు కదలాలంటే ఏళ్ల తరబడి. అలాంటి రోడ్ బ్లాక్స్ అన్నింటినీ ఎడంకాలతో తన్ని అవతల పారేశాడిన. ప్రయారిటైజింగ్ ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్, అంతర్గతంగా ప్రభుత్వ వ్యవస్థలన్నీ చాలా బలంగా, సమర్థవంతంగా, చాకచక్యంగా, సమయస్ఫూర్తితో పనిచేసుకునేలాగా ఆయన చేశారు. ఫ్రేమింగ్ ద ఎక్విజిషన్ అండర్ ఇండియాస్ బోర్డర్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విత్ రష్యా. బార్డర్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో భాగంగా రష్యాతో ఆయన చేసుకున్నారు. ఈవెన్ దో హీ పాస్డ్ అవే ఇన్ 2019, ది S-400 డీల్ స్టాండ్స్ యాజ్ ఎ లాస్టింగ్ లెగసీ ఆఫ్ హిస్ ఫార్వర్డ్ థింకింగ్ లీడర్షిప్. ఇందాక అనుకున్నాం, ఒక దార్శనికుడి కళ ఆయన భౌతికంగా ఇక్కడి నుంచి అదృశ్యమైన, ఆయన వెళ్ళిపోయారు అనలేము, అదృశ్యమయ్యారు. హీ మస్ట్ బి రోమింగ్ అరౌండ్ హియర్. దేశంలో ఏ మూల చూసినా ఈరోజు యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట నుంచి ఆయన గమనిస్తూనే ఉంటారు. మన నేకుడైకి మనోహర్ పారికర్ కనిపించడు. ఇదేమి ఎమోషనల్గా చెప్తున్న మాట కాదు, భావోద్వేగం లేదు, గుండెల్లోంచి తన్నుకొచ్చే ఒక నిజం. ఏ సాధారణ పౌరుడిని అడిగినా భారతదేశ సరిహద్దుల్లో ఈయన పేరు తలుచుకుంటారు. ఈయన అత్యంత లావిష్ స్టేట్ గోవా, విలాసాలకి ఆ రాష్ట్రం పేరు. గోవా అనగానే మనకి జరిగే అమ్యూజ్మెంట్ ఇవన్నీ మాట్లాడుకుంటుంటాం. దాంట్లో జరిగే క్యాసినో వాళ్ళు ఇట్లా బోల్డన్ని ఉంటాయి గోవా. బట్ హీఈస్ ఎ గోవైట్ విత్ ఎ డిఫరెంట్ విజన్. ఆయన వజ్ అనే మాట అనం, ఆయన ఇంకా మన మధ్య ఉన్నాడు కాబట్టి హీజ్ ఏ గోవైట్ అండ్ ఈజ్ ఇండియన్. ఆయన మొత్తం చూస్తున్నారు, S-400 పనితీరుని ఆయన చూశారు. మీరు సంతోషిస్తున్న ఆ ఫీల్ని భారతదేశం ఈరోజు అనుభూతి చెందుతోంది. భారతీయులందరూ కూడా అది ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, స్వయంగా అనుభూతి చెందుతున్నారు. డిఫెన్స్ పోస్చర్ని, ఇండియా డిఫెన్స్ పోస్చర్ S-400 ఎలా మార్చేసిందంటే, మోర్ దెన్ ఎ మిసైల్ సిస్టమ్, ఇట్ ఫోర్స్ మల్టిప్లయర్ అండ్ డిఫరెన్స్ టూల్ విత్ a range of up to 400 kilometers and the ability to track and engage up to 80 targets simultaneously. S-400 గొప్పతనం ఇదే. ఏకకాలంలో 400 కిలోమీటర్స్ పరిధిలో ఉండే 80 టార్గెట్ను ఏకకాలంలో ఛేదించగలరు. అందుకు కదా పారికర్ మిమ్మల్ని ఈ దేశం గుర్తించుకుంటోంది. ఈ దేశంలో యూనిఫామ్ వేసుకున్న ప్రతి సైనికుడు మీ పేరు తలుచుకోకుండా వారి దినచర్య ప్రారంభం కాదు. వారి సైనికులు కావచ్చు, జవాన్లు కావచ్చు, ఆఫీసర్స్, టాప్ మోస్ట్ పీపుల్ దాకా కావచ్చు, త్రివిధ దళాధిపతుల దాకా కావచ్చు. డ్యూరింగ్ ద పాకిస్తానీ డ్రోన్ ఇంకర్షన్, ది S-400 was able to simultaneously detect, lock and eliminate multiple drones and incoming munitions for the border districts. మొన్న పోస్ట్ పెహల్గాం తర్వాత ప్రతీకార దాడికి మనం దిగినప్పుడు S-400 ఒకేసారి వివిధ ప్రాంతాల్లో ఉన్న టార్గెట్స్ని డిటెక్ట్ చేయటం, వాటి పనితీరుని లాక్ చేయటం, ఎలిమినేట్ చేయటం, మల్టిపుల్ డ్రోన్స్ని ఎలిమినేట్ చేయటం, అలాగే ఇన్కమింగ్ మినిషన్స్ని వాటిని కూడా ఎలిమినేట్ చేయటం బార్డర్ డిస్ట్రిక్ట్స్లో, ప్రివెంటింగ్ వాట్ కుడ్ హ్యావ్ బీన్ కెటాస్ట్రోఫిక్ డ్యామేజ్. ఊహించని భయోత్పాతం కలిగించే నష్టం నుంచి మనల్ని కాపాడిన S-400 డీల్ని తీసుకొచ్చిన మా విధాతవి నువ్వు అని చెప్పి భారతదేశం మిమ్మల్ని గుర్తుంచుకుంటోంది, కీర్తించుకుంటోంది.
Indian military officials confirmed that the real-time interception capability completely and neutralized the threat without escalation. ఇది అక్కడ అంత స్పష్టంగా కనిపిస్తోంది. రియల్ టైంలో ఎలా చేయగలిగింది, చేశాము. ఇంకా మీతో పాటు ఇంకొక ఆయన గురించి కూడా చెప్పుకోవాలి. మనోహర్ పారికర్ గారు, మాస్టర్ అని మిమ్మల్ని పిలుస్తారు. మీ సన్నిహితులందరూ కూడా, మీతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళు కూడా. ఎందుకంటే మీరు ఐఐటి నుంచి వచ్చిన తర్వాత మీకు పాఠాలు చెప్పడంలో బాగా ప్రేమ ఉండేదిట. అందుకని మాస్టారు అని ప్రేమగా పిలుచుకుంటారు. మీతో పాటు ఇంకో మాస్టర్ ఉన్నారు, జయశంకర్ గారు. ఆయన గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇఫ్ పారికర్ లైడ్ ద స్ట్రాటజిక్ ఫౌండేషన్, డాక్టర్ ఎస్ జయశంకర్ ఎన్ష్యూర్డ్ ది స్ట్రక్చర్ స్టుడ్ టాల్ అమిడ్ గ్లోబల్ టర్బులెన్స్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీభత్స భయానక వాతావరణంలో మరి భారత్ని నిలబెట్టడానికి తన వెన్నెముకని అలా వజ్రాయుధంలాగా మలుచుకొని నిలిచినవాడు, భారత్ని నిలబెట్టినవాడు ఎస్ జయశంకర్, భారత విదేశాంగ మంత్రి. ఇదేమి మిమ్మల్ని పొగట్టమో లేకపోతే జయశంకర్ని పొగట్టమో కాదు. భారతదేశాన్ని అలాగా ప్రపంచ పటం మీద నిలబెట్టి ఇలా తలెత్తి చూసేలా చేసిన మీ ఇద్దరి గొప్పతనాన్ని తలుచుకుంటే అది మా గొప్పతనంగా మేము ఫీల్ అవుతున్నామని చెప్పేసి ప్రతి భారతీయుడు అనుకునే మాట. మీరు ప్రస్తుత విదేశాంగ మంత్రి జయశంకర్. After the deal was signed in 2018 for over $5.4 billion, India came under significant diplomatic pressure from the United States, which was then enforcing its countering America's adversaries through Sanctions Act, CAATSA, CAATSA. USA చాలా అడ్డుపడింది, ప్రతిదాని ప్రెషర్ తీసుకొచ్చింది. టు పినలైజ్ కంట్రీస్ బయింగ్ రష్యన్ మిలిటరీ హార్డ్వేర్. రష్యన్ మిలిటరీ హార్డ్వేర్ని కొనటాన్ని అమెరికా తప్పబట్టింది. ఇంకేం లేదు, పెనాల్టీలు వేసేస్తాం, శాంక్షన్స్ విధిస్తామని హెచ్చరించింది. ఇండియా ఏ లాంగ్ టైమ్ స్ట్రాటజిక్ పార్ట్నర్ ఆఫ్ ది యుఎస్. ఇన్ఫ్యాక్ట్ యుఎస్కి లాంగ్ టైమ్ స్ట్రాటజిక్ పార్ట్నర్గా ఉన్నాం. ఫౌండ్ ఇట్ సెల్ఫ్ ఎట్ జియో పొలిటికల్ క్రాస్ రోడ్స్. నిజం, అడకత్తెరలో పోకచెక్క అంటారు కదా, అటు రష్యా నుంచి మనం అవి తీసుకోవాలి. రష్యాతో మనకి దీర్ఘకాల స్నేహం ఉంది, పండిట్ నెహ్రూ కాలం నుంచి. యుఎస్తో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది. మరి యుఎస్ అడ్డుకుంటుంది అంటే క్రాస్ రోడ్స్లో అట్లా నుంచుంది భారతదేశం. నిజంగా ఇది భారతదేశానికి పెను సవాలే. జయశంకర్ విత్ హిస్ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ గ్లోబల్ పవర్ డైనమిక్స్ అండ్ నాన్-సెడ్ డిప్లొమసీ హ్యాండిల్డ్ సిచ్యుయేషన్ విత్ ఎక్సెప్షనల్ ఫినిష్. అసాధారణమైన తన ప్రజ్ఞాపాఠవాలతోటి జయశంకర్ ఈ డీల్ మొత్తాన్ని కూడా చాలా సమయస్ఫూర్తితోటి కుదర్చగలిగారు. డ్యూరింగ్ హిస్ ఇంటరాక్షన్స్ విత్ యుఎస్ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ ది సెక్రటరీ ఆఫ్ స్టేట్, జయశంకర్ ఫార్మ్లీ రీఇటరేటెడ్ ఇండియాస్ పొజిషన్ దట్ ఓన్లీ నేషనల్ ఇంట్రెస్ట్, నాట్ థర్డ్ పార్టీ లెజిస్లేషన్ would dictate its defense choices. మా దేశ రక్షణ, మా అంతరంగిక భద్రత, అలాగే మా సరిహద్దు భద్రతలను నిర్ణయించుకోవాల్సింది మేం, అంటే భారతీయులం, నాట్ ది థర్డ్ పార్టీ. సో గుర్తుపెట్టుకోండి అనేది చాలా ఫోమ్గా ఆయన చెప్పారు. We have always maintained the right to make independent decisions on strategic matters. The S-400 deal is aligned with India's security needs. మా దేశ రక్షణ వ్యవస్థకి S-400 అది అనివార్యం, అది ఉండి తీరాలి అని చెప్పి widely publicized statement in 2019 ఆయన he has made it. His ability to balance India's deepening defense ties with the United States, including joint exercises, Indo-Pacific coordination, US తోటి మనం జాయింట్ ఎక్సర్సైజ్ చేసాం, Indo-Pacific coordination and technology sharing while preserving strategic depth with Russia, ensured that the S-400 procurement was neither derailed nor delayed. ఒక విదేశాంగ మంత్రి, ఫార్మర్ డిప్లొమాట్ జయశంకర్, ఎంత విజన్ ఉండాలండి, దానికి ఎంత కరేజ్ ఉండాలండి. ఎంతసేపు భారత్ ఏం చేస్తుంది, భారత విదేశాంగ మంత్రి ఏం చేస్తుంది, ఇవే చేస్తారు వాళ్ళు. అంతర్జాతీయంగా యుఎస్ నుంచి వస్తున్న ఒత్తిడిని చాలా సమయస్ఫూర్తితోటి చాకచక్యంగాను వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వచ్చి మన మీద ఆగ్రహం ప్రదర్శించడానికి వచ్చినప్పుడు అలా కూర్చోబెట్టి సావధానంగా మంచినీళ్ళు తాగుతారా, కాఫీ తాగుతారా, లేదా మీకు ఇష్టమైన ఆహార పదార్థం మేము చేయించాం, మీకు ఫలానాది ఇష్టం కదా, మాటల్లో పెట్టి అయ్యా రష్యాతో మాకున్న స్నేహం ఇవాటిది కాదు, అలాగని మిమ్మల్ని మేము వదులుకుంటామా, మీరు మా దేశ భద్రత కోసం ఇక్కడ జాయింట్ ఎక్సర్సైజ్లు మీరు చేస్తున్నప్పుడు మీరు మాకు ఆత్మీయులైతే వారు మా కుటుంబ సభ్యులు అని చెప్పి కన్విన్స్ చేసిన తీరు, జయశంకర్ కన్విన్స్ చేసిన తీరుతోటి అమెరికా నోరు మూసుకుంది. టు దిస్ డే డిస్పైట్ ఇంటెన్స్ లాబింగ్ అండ్ లీగల్ థ్రెట్స్. ఇంకోటి కూడా ఇక్కడ చెప్పాలి, ఆ S-400 డీలు డిలే కాలేదు, డీరైల్ కాలేదు, అది జయశంకర్ వల్ల. దాన్ని అక్కడి దాకా తీసుకొచ్చిన మహానుభావుడు ప్రాతస్మరణీయుడు మనోహర్ పారికర్. ఆయనకి వందనాలు చెప్తూనే దాన్ని కొనసాగించిన జయశంకర్కి సెల్యూట్ చేయాలి మనం. టు దిస్ డే డిస్పైట్ ఇంటెన్స్ లాబింగ్ అండ్ లీగల్ థ్రెట్స్, ఇండియా హ్యాస్ నాట్ బీన్ సీన్ శాంక్షన్స్ ఫర్ ద S-400 డీల్. మామూలుగా ఈ పాటికి ఇంకోళ్ళని అయితే ట్రంప్ కానీ అంతకుముందున్న ఆయన ప్రెసిడెంట్ కానీ ఉతికి ఆరేసేవాళ్ళు.
ఇట్ వాజ్ ఎ రేర్ డిప్లొమాటిక్ విక్టరీ. నిజంగా ఒక దౌత్యపరమైన, ఒక అసాధారణ దౌత్యపరమైన విజయమేగానే దీన్ని మనం చూడాలి. డిఫెన్స్ అటానమీని వైల్ మెయింటైనింగ్ బ్రాడర్ జియోపొలిటికల్ రిలేషన్షిప్స్ని, సైమల్టేనియస్గా జియోపొలిటికల్ అంతర్జాతీయ సంబంధాలని సమన్వయం చేసుకుంటూ చాలా సకారాత్మకంగా ఒక పాజిటివ్ ప్రొయాక్టివ్ అప్రోచ్తో వెళ్తూ జయశంకర్ దీన్ని సాధించారు. సో డిఫెన్స్ దీంట్లో S-400కున్న క్రెడిబిలిటీ అది, S-400 వెనకాలన్న చరిత్ర కూడా అది. ఇంకా మాట్లాడితే స్ట్రాటజిక్ గెయిన్స్ ఫర్ ఇండియా S-400తో ఏమొచ్చాయి అది కూడా చెప్పాలి. వ్యూహాత్మకంగా మనం సాధించిన విజయాలేంటి, లాభాలేంటి. క్రెడిబుల్ డిటరెన్స్. ది ఆపరేషనల్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ది S-400 సెండ్స్ ఎ క్లియర్ మెసేజ్ టు adversaries that any aerial adventurism will be met with unmatched precision and speed. పెచ్చవేషాలు వేస్తే గాల్లోనే లేచిపోతారు, పుచ్చలు ఎగిరిపోతాయని అచ్చ తెలుగులో చెప్పుకోవాలి మనం. అది వాళ్ళు ఇంగ్లీష్ భాషలో చెప్పినంత సోఫిస్టికేటెడ్గా మనం మాట్లాడుకోలేం, కానీ వాళ్ళు చాలా సోఫిస్టికేటెడ్. ఎనీ ఏరియల్ అడ్వెంచరిజం విల్ బి మెట్ విత్ అన్మ్యాచ్డ్ ప్రెసిషన్ అండ్ స్పీడ్. మళ్ళీ రీట్రైడ్ చేస్తున్నా, పిచ్చవేషాలు వేస్తే పుచ్చలు ఎగిరిపోతాయి పక్క దేశానికి, శత్రు దేశానికి అనే సంకేతం S-400 ద్వారా మనం ఇవ్వగలిగాం. ఆపరేషనల్ డెప్త్ వచ్చేప్పటికి S-400 extends India's engagement radius, allowing preemptive defense without crossing airspace lines. ఇది దీనిలో ఉన్న ఒక విశేషం, గొప్పతనం. ఎయిర్ స్పేస్ లైన్స్ ఉంటాయి, ఆ పరిధి దాటకుండా తన ప్రావెస్నెస్ని నిరూపించుకోవడానికి S-400 తన రేడియస్ అని నిర్దేశించుకుంది. టెక్నాలజీ ఎక్స్పోజర్కి వచ్చేప్పటికి వర్కింగ్ విత్ రష్యా ఆన్ S-400 డిప్లాయ్మెంట్ హ్యాస్ ఆఫర్డ్ ఇండియన్ సైంటిస్ట్ అండ్ డిఫెన్స్ ప్లానర్స్ ఏ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ లాంగ్ రేంజ్ రాడార్. లాంగ్ రేంజ్ చాలా అంటే దాని రేంజ్ అంటే దాని నిడివి ఎంత దూరం, ఎన్ని కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల, 1000 కిలోమీటర్ల అనేది నిర్దిష్టంగా చెప్పగలిగే లాంగ్ రేంజ్ రాడార్. మిసైల్ ట్రాకింగ్, మిసైల్స్ని దారెంబడి మన మీద దూసుకొచ్చే మిసైల్స్ని ట్రాక్ చేసుకోవటం. అండ్ లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ స్కిల్స్ ట్రాన్స్ఫరబుల్ టు ఇండిజీనియస్ ప్రోగ్రామ్స్ లైక్ ది XRSAM ఎక్స్టెండెడ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఎక్స్టెండెడ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్, భూతలం నుంచి గగనతలానికి. డిప్లొమాటిక్ ఇండిపెండెన్స్. ఇండియాస్ ఎబిలిటీ టు హోల్డ్ ఇట్స్ గ్రౌండ్ డిస్పైట్ US ప్రెషర్ రీఅసెటెడ్ ఇట్స్ ప్లేస్ యాజ్ ఎ సోవరిన్ అండ్ మెచ్యూర్ పవర్ ఇన్ గ్లోబల్ డిఫెన్స్ డిప్లొమసీ. ఇక్కడే చైనాకు కాలేదు మరి. మా పక్కన ఉన్న ఒక టుమ్రీ దేశం, అంటే వాళ్ళకి మనం టుమ్రీలమే, వాళ్ళే మరుగుజ్జులు, వాళ్ళకి మనం టుమ్రీలం అని వాళ్ళు భావిస్తారు. సరే, ఆ టుమ్రీ దేశం అంటే మనం అన్నమాట చైనా దృష్టిలో. ఆ టుమ్రీ దేశం తన సావనెటిని, తన సార్వభౌమాధికారాన్ని, అలాగే ఒక మెచ్యూర్డ్ పవర్ ఇన్ గ్లోబల్ డిఫెన్స్ డిప్లొమసీ, అంతర్జాతీయంగా ఈ రక్షణ దౌత్య అంశాలు, రక్షణాపరంగా ఉండే దౌత్యపరమైన అంశాలలో చూపించిన మెచ్యూరిటీ, దాన్ని మనం తెలుగులో చెప్పాలంటే పరిణితి, ఆ పరిణితిని మనం ప్రదర్శించగలిగాం. అందుకు మీరు మనోహర్ పారికర్ కారణం, జయశంకర్ గారు మా విదేశాంగ మంత్రి కారణం. సరే, అసలు స్ట్రాటజిక్ లెగసీ ఎచ్డ్ ఇన్ స్టీల్ అండ్ స్కై. అసలేనా S-400 గురించి ఇంకాసేపు మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఈ జనరేషన్ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి. When the S-400 systems rode to life in India's defense on that critical morning of 8th May 2025, కరెక్ట్గా మే 8 నాడు S-400 తన జూలు విదిల్చి అలా దూసుకొస్తున్న వేళ, ఇట్ వాస్ నాట్ జస్ట్ ఎ విక్టరీ ఆఫ్ మిసైల్ ఓవర్ డ్రోన్, ఇట్ వాస్ ఎ విండికేషన్ ఆఫ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ థింకింగ్. ఒక డ్రోన్ మీద మిసైల్ సాధించిన విక్టరీ కాదు, మీకు అక్కడ లోహం కనిపించింది, ఒక ఆయుధం కనిపించింది, ఒక వెపన్ కనిపించింది, బట్ ఇట్ వాస్ ఎ విండికేషన్ ఆఫ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ థింకింగ్. ఒక సుదీర్ఘకాలపు వ్యూహాత్మక ఆలోచన సరళికి ఇది రూపం తీసుకుంది S-400. It was the moment when visionary leadership from two very different yet complementary domains, defense policy and international diplomacy, came together to protect a billion people. ఒక బిలియన్ ప్రజల్ని ఈ వ్యవస్థ రక్షించింది. ఇంకెంతకంటే దీని గురించి మనం మాట్లాడటానికి లేదు, చాలా మాట్లాడాలి, ఎంత మాట్లాడినా తక్కువే. Manohar Parrikar and S. Jaishankar may not be in the faces we see in radar rooms or control bunkers. ఇది కదా అసలు వాక్యం. రాడార్ రూమ్స్లో, బంకర్స్లో అయ్యా మిమ్మల్ని గురించి కానీ, మనోహర్ పారికర్ గురించి కానీ, జయశంకర్ గురించి కానీ ఎవరు మాట్లాడుకోకపోవచ్చు కాక, బట్ ఆ రాడార్ రూమ్స్ మాట్లాడుకుంటాయి, బంకర్స్ మాట్లాడుకుంటాయి మీ గురించి, జయశంకర్ గురించి. బట్ వితౌట్ దేర్ రిజాల్వ్, ఫోర్సైట్ అండ్ ఎగ్జిక్యూషన్, ది స్కైస్ అబౌవ్ ఇండియా మైట్ హ్యావ్ లుక్డ్ వెరీ డిఫరెంట్. మిమ్మల్ని, మీరు చూపించిన ప్రజ్ఞాపాఠవాలని ఒకవేళ తలుచుకోకుండా ఉంటే ఈరోజు ఆకాశంలో అంటే గగనతలంలో
మన పేరు మన పతాకం అలా రెపరెపలాడుతూ ఉండేది కాదేమో. In a world of ever-evolving threats, India's shield stands firm because two men believed in looking beyond today's headlines or tomorrow's battles. ఈరోజు హెడ్లైన్స్ని రేపటి యుద్ధాలుగా మార్చిన ధీరోదాత్తులైన మీకు, మనోహర్ పారీకర్ గారు, మీకు, అలాగే ఎక్కడి నుంచో చూస్తున్న మీకు, మాకు కనపడరు మీరు, కానీ మీకు మేము కనపడతాం. మీకు అలాగే జయశంకర్ గారికి ఈ విజయాన్ని ఖచ్చితంగా భారతీయులంగా మేము ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. ఇది నిజంగా మీ ఇద్దరి సమదృష్టి, దూరదృష్టి, జాతీయ భావన ఇవన్నీ కలగలిసిన మిసైల్స్, 2 మిసైల్స్, లోడెడ్ గన్స్ మిసైల్స్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్. ఒకసారి ఇండియా పాకిస్తాన్ వార్ గురించి మాట్లాడితే, ఫ్రమ్ S-400 టు ఆకాష్ మిసైల్స్, హియర్ ఇస్ హౌ ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వర్క్స్ 24/7. సో దాని గురించి ఇండియాస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంటర్సెప్టెడ్ అండ్ షాట్ డౌన్ ఓవర్ 50 డ్రోన్స్ లేట్ వెన్స్డే నైట్. బుధవారం రాత్రి 50 డ్రోన్లని పడగొట్టాయి మన ఆర్మ్డ్ ఫోర్సెస్. పాకిస్తాన్ లాంచ్ చేసిన మల్టిపుల్ డ్రోన్ అండ్ మ్యునిషన్ అటాక్స్ అక్రాస్ ద వెస్టర్న్ బోర్డర్ ఇంక్లూడింగ్ అలాంగ్ ద లైన్ ఆఫ్ కంట్రోల్, వాస్తవాధీన రేఖ అండ్ ఇంటర్నేషనల్ బార్డర్, అంతర్జాతీయ సరిహద్దులు. Indian Army confirmed that it had also responded to several ceasefire violations by Pakistani troops and Jammu and Kashmir. అది మనం చూస్తూనే ఉన్నాం. Indian Army air defense units responded using a range of weapon systems including L-70 guns, Zu 23mm guns and Sachilka systems and specialized counter drone technologyతో కూడా అపార్ట్ ఫ్రమ్ S-400కి అనుబంధంగా పనిచేసినాయి. These systems were deployed in key sectors such as Udhampur, Samba, Jammu, Akhnur, నగ్రోటా అండ్ పఠాన్కోట్లో ఈ సిస్టమ్స్ని డిప్లాయ్ చేశారు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అంటే ఏంటి చాలామందికి తెలుసుకోవాలనుకుంటున్నారు. బాగా సెర్చ్ చేస్తున్నారు. ఎట్ ద కోర్ ఆఫ్ ఎయిర్ డిఫెన్స్ ఆర్ రాడార్ యూనిట్స్ విచ్ స్కాన్ ద స్కైస్ అండ్ డిటెక్ట్ హోస్టైల్ మూమెంట్, శత్రువుల కదలికల్ని పట్టుకుంటాయి ఇవి. దీస్ ఆర్ సపోర్టెడ్ బై ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అండ్ కమాండ్ సెంటర్స్ దట్ ప్రాసెస్ డేటా అండ్ ఇష్యూ రెస్పాన్స్ కమాండ్స్. సో ఇది మొత్తానికి ఏంటంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ SAMs విచ్ ఆర్ vary in range and capability. ఇది ఫైనల్గా S-400 Russian system with a 380 km range. India deployed 3 squads under 40,000 crore deal in 2018. Delivery of 2 squads has been delayed due to the Russia-Ukraine war. ఇది మొత్తానికి అంటే 2 డిలే అయిన 2 squads అవుట్ ఆఫ్ 3 squads మనం కుదుర్చుకున్న డీల్ 40,000 crore. సో ఇదండి S-400 వెనకాలన్న మీతో పాటు ఇప్పటిదాకా నడుస్తూ వస్తున్న జయశంకర్. మీకు భారతదేశం వందనం చెప్తోంది.